హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో వీడియో అనుకుంటున్నారా? చాలామందికి ఫ్రెంచ్ ఫ్రైట్ అనేది చాలా ఇష్టం. అది కానీ ఎలా వేసుకోవాలో తెలియదు. ఈరోజు నేను డీటెయిల్గా ఫ్రెంచ్ ఫ్రైట్ అనేది ఎలా వేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫుల్గా హెయిర్ మొత్తం కోమ్ చేసుకోండి, లేకపోతే చిక్కులు పడిపోద్ది. ఇలా కోమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని మనం పర్ఫ్ పెట్టుకునేలాగా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పైకి తీయాలి, కనిపించే విధంగా. ఇలా ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసిన తర్వాత దీన్ని ఒక జడలాగా 3 పార్ట్స్ తీయాలి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, మనం తీసుకున్న పార్ట్, ఈ పార్ట్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. చిక్కులు పడుతుంది చూడండి. ఇదిగో ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసామా, డివైడ్ చేసిన పార్ట్ని ఒక జడలాగా పట్టుకోండి. ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ నుంచి ఇలాగా హెయిర్ ఈ కోమ్తో పెద్దగా పైకి లేదు, ఈ కోమ్తో ఇలా తీసుకోండి. ఇంకో ఇలా మళ్ళీ సేమ్ ఇలానే ఇటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఇలానే మళ్ళీ ఇటు సైడ్ సేమ్ ఇటు సైడ్. మీకు అర్థమవుతుంది కదా? మళ్ళీ ఇటు సైడ్ మీకు ఈవెన్గా వస్తుంది. ఇలా మీకు కావాలంటే ఇక్కడ షార్ట్ హెయిర్ అయితే ఇక్కడ క్లిప్ పెట్టేసుకోండి, లేదు కొంచెం లాంగ్ హెయిర్ అంటే జడ వేసుకోండి. జడ వేసుకుంటేనే బాగుంటుంది. అలానే క్లిప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. షార్ట్ హెయిర్కి బాగుంటుంది క్లిప్, లాంగ్ హెయిర్కి బాగోదు. ఇలా జడ వేసుకుని ఇలా ఫైనల్గా హెయిర్ మొత్తం అటు ఇటు పెట్టిన తర్వాత కోమ్ చేసుకోండి. చిక్కులు ఏమన్నా పడతాయేమో. ఇలా కోమ్ చేసుకొని ఫైనల్గా హెయిర్ అయితే ఇంకో ఫ్రెంచ్ ఫ్రైట్ అయితే అయిపోయింది. చూసారా ఎలా ఉందో? దీన్ని ఇంకో కొంచెం బాగా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తా. పార్టీ వేర్ అది అయితే ఫైనల్గా ఇది ఫ్రెంచ్ ఫ్లాట్ క్లిప్స్ అంటే వాడు ఇస్తాడు ఫ్యాన్సీ షాప్లో. ఈ క్లిప్స్తో డెకరేట్ చేసుకుందాం. చూడండి ఈ క్లిప్స్ ఎలా పెట్టుకోవాలో చూడండి. మీ హెయిర్ షార్ట్ హెయిర్ అయితే తక్కువ పడతాయి, లాంగ్ హెయిర్ అయితే ఎక్కువ పడతాయి. ఏం లేదు, ఇలా పెట్టేయడం. తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీయండి, ఒక్కరు హెల్ప్ తీసుకోండి. ఇదిగో ఫైనల్గా నా ఫ్రెంచ్ ఫ్లాట్ అయితే ఇది, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.